మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము నుండి, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములో 13వ అధ్యాయములో ప్రేమను గూర్చి వ్రాస్తూ ఉన్నాడు. ప్రేమ ఎంత శక్తివంతమైనదో, అది అమర్యాదగా ఉండదు, గర్వించదు, లోబడుతుంది, విధేయత చూపుతుందని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. నేను పిల్లవాని వలె ఉన్నాను, అప్పుడు పిల్లవాని వలె ఆలోచించాను, పిల్లవాని చేష్టలుండేవి, పిల్లవాని వలె తలంచేవాణ్ణి, కానీ ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అవును ప్రియులారా, దేవుని మాటల విషయంలో, వాక్యము బోధించటలో, దేవుని పని కొరకు నిర్ణయించిన సమయమును బట్టి, ఆయన చేస్తున్న పరిచర్యలో ఆయన చిన్న వయసుని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు నేను పెద్దవాడినయనంటూ ఉన్నాడు. అంటే అనుభవంగా, లోతైన అనుభవాలలో నేను ఇంకనూ తెలుసుకుని ఉన్నాను. ఇప్పుడు అద్దములో చూసినట్లుగా చూస్తున్నాను, కానీ అప్పుడు ముఖాముఖిగా ఆయన చూడబోతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా భక్తి జీవితంలో మనము కూడా ఒకప్పుడు పిల్లవాని వలె ఉన్నాము. ఇప్పుడు వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. అనేకమైన అనుభవాలు వస్తున్నాయి కనుక పెద్దవారి వలె దేవుని సన్నిధిలో బ్రతకాలని, పిల్లవాని చేష్టలు మానివేయాలని, ఈ లోకరీతిగా మనం ఆలోచిస్తే దైవికమైన భయము కలిగి దేవునిలో స్థిరమైన భక్తి కలిగి బ్రతకాలని, లోబడి జీవించాలని ఇక్కడ అనేక విషయాలు వ్రాయబడ్డాయి. కనుక అటువంటి జీవితము మనము కలిగి ఉండటానికి ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో సాగిపోవాలి. పిల్లవాని చేష్టలు మానేయాలి, లేకపోతే దేవునికి కోపం వస్తుంది. కాబట్టి పెద్దవారి వలె వ్యవహరించేవారిగా, నడిచేవారిగా ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాయన పౌలు గారు తన అనుభవం నుంచి వ్రాస్తున్న ఈ పత్రికలో పిల్లవాని చేష్టలు ఏమాత్రం మంచిది కాదు, దేవుని విషయములో పెద్దవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో విధేయులుగా మారాలని, నమ్మకంగా నడవాలని మీరు బోధించుకుంటూ వచ్చారు ప్రభువా. నాయన, అందును బట్టి మీ కృతజ్ఞతలు. మీ కొరకు ఆ విధముగా బ్రతికి భక్తి జీవితాలు అందరికీ దయచేయండి. మీరు అక్కడకు సిద్ధపడే జీవితాలు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.